ఇక్కడ మన దగ్గర బతకడానికి వచ్చినోడు బతికే విధంగా బిజినెస్ చేసుకుంటే మనకేమి ఇబ్బంది లేదు. కానీ అనవసరంగా మీ అందరి మీద పెత్తనాలు చేసి మిమ్మల్ని ఏదో చేస్తామంటే ఒక్క నిమిషం కూడా ఊకోం. మేము లాస్ట్ టైం కూడా మేము ఒక్కరోజు కూడా వాళ్ళ జోలికి వెళ్ళలే. ఏం బిజినెస్ చేసుకుంటారు, ఎవరి బిజినెస్, మనం ఎవరి జోలికి పోము, ఎవరిని మనం ఇబ్బంది పెట్టాము. కానీ కేవలం బతకడం కోసం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరి మీద దౌర్జన్యాలు చేస్తాం, మిమ్మల్ని అందరినీ బెదిరిస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు ఎవరు భయపడద్దు. అవసరం ఉంటే ప్రత్యక్షంగా వెంకటరావుని ఏది కావాలంటే అది చేస్తాం, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. మీరు ఎవ్వరు భయపడద్దు. ఖచ్చితంగా మీరు ముఖ్యంగా సీసీటీ వాళ్ళకి చెప్తున్నాం, మీరెవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా భయపడవద్దు. మీకు ఎవ్వరికి కూడా ఫ్రీగా ఇవ్వలేదు. అతను ఏమైనా ఫ్రీగా ఇచ్చినా ఫ్రీగా ఇస్తా అతను చెప్పినట్టు చేయండి. అపార్ట్మెంట్కి రావద్దు, ఎవరు రావద్దు పోదానికి వస్తున్నారు. వెంకట్రావా ఇప్పుడు బాండి ఏం లేదమ్మా. మీరు ఎవ్వరు కూడా ఒక్క సెకండ్ కూడా ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, శ్రీ సిటీ వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీకు నచ్చిన విధంగా మీకు నిజంగా యాప్ మంచి సర్వీస్ చేస్తాను కూడా ఓట్లేవండి. మిమ్మల్ని బలవంతంగా ఓట్లేమని అడుగులేము. ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకు ఓటేసే హక్కు మీకుంది. ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా ఇచ్చిన వాళ్ళే ఊకోరు. ఇప్పుడు మేము 5 ఏళ్లలో మస్తు మందికి పిల్లలకు పెద్దోళ్ళకు మస్తు మందికి ఫ్రీ సర్వీస్ చేసినాం, అయినా వాళ్ళు ఓట్లేదు. నేనేమనలే. ఇప్పుడు ఇవాళ బాధపడుతున్నారు. ఓటు అనేది వాళ్ళ ఇష్టం. మనం సర్వీస్ చేయడం అనేది మన బాధ్యత, మనకు అవకాశం ఉన్నది, మనం చేస్తాం. అంతేగాని నేను ఇల్లు కట్టించి నేను ఫ్రీ కట్టించినాను. వీడికి వచ్చి ఆయన వచ్చిన రోజు పరిస్థితి ఏంది, ఈ రోజు ఏంది, ఎట్లా ఉన్నాడు ఈ రోజున మీ అందరికి తెలుసో లేదో. అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఏమైంది మాకు అన్ని తెలుసు. కానీ మనం బిజినెస్ చేసుకునే వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు. మనకెందుకు, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మనం ఏమనలే. రైట్ మంచిదమ్మా.